అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే, అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉంటున్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న నీ తోడలు, నీ తోడలు. తోడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుకే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుకే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. పిల్లలు తినకూడదు. తల్లని మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించామని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచ పట్టు చొత్త. మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నాడు. కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడు. చింపేవాడు. సిగ్గులేని జన్మ. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా? నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జీ అవుతాడా? ఏంటి డబుల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు. ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు తుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తారో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్య బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు ఇచ్చేస్తున్నారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిసిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతోకొచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. లింగం, లక్షణంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణం చేద్దాం అనుకున్నాను రా. ఈ పీటల మీద కూర్చొని క్షవర కళ్యాణం చేసుకుంటున్నావురా? తప్పదు. ఆ దరిద్రుడు, సుంఠ, నీచుడు
అట్లాంటి వాడి కడుపును పుట్టినందుకు అనుభవించి తీరాల్సిందేరా. ఎవరు ఆ త్రాష్టుడు నీ తండ్రి చెట్టు మీద కాకిగూడు తీసుకొచ్చి పొయ్యి కింద పెట్టి కాఫీ కాచుకుని తాగే రకం. నీ బారసాలకు ఎత్తిచ్చాడు అనుకున్నావురా? ముష్టి ₹1,000. రేయ్ నువ్వేమిటి నవిషయాలు చెక్కుంటూ కూర్చున్నావు? నీకేమైనా అగ్రహారాలు రాసిస్తాడనుకున్నావా? నీ చేతిలో పెట్టేది బొచ్చే. మీరా కన్న కొడుక్కి సాక్షాత్తు తమరే కట్టింగు. కన్న కొడుకులే కాదు, కట్టుకున్న పిల్లలకు కూడా గుంతులు కొట్టిన నాన్నలు. శివ 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 శివ, తమరు బ్రతికుండగానే ఆవిడికి శిరోముండను. అవునయ్యా, జుట్టున్న దగ్గర నుంచి నూనె రాయాలా, దువ్వుకోవాలా, రిబ్బన్లు పిల్లులు ఏడవాలా, దానికి మళ్ళీ మల్లెపూలు ఉమ్మెత్త పూలు ఇవన్నీ సావాలా. ఇవన్నీ ఎందుకని ఎంచక్క నూనె గుండు కొట్టించేశారు. అందుకే ఆ మహాతల్లి గోదావరిలో ముక్కు మూసుకొని గుట్టుక్కుమన్నది. ఇప్పుడు ఏడుస్తావుట్రా? దానివల్ల గోదావరిలో నేను దోశానా? అదే కాలు జారి పోయింది. ఇంకా చచ్చిపోలేదు కదా. చావుల సంగతి ఎందుకు కానీ ఎవరు మా వాడికి జుట్టే కాదు వయస్సు కూడా పెరుగుతుంది. మా ఇంటి సంబంధం ఉంటే చూడరాదు. అమ్మాయి అందంగా నగమాలాగా ఉండాలి. అందరం ఎందుకు అడుగుతానికి? చూడు, అమ్మాయికి సొమ్ము ఉండాలి, ఒళ్ళోంచి పనిచేసే దమ్ము ఉండాలి. అంటే బాగా డబ్బున్న పని మనిషి కావాలన్నమాట. అవును. కట్టమే మాత్రం కావాలండి. కట్నం అంటే మా వాడికి చిన్నప్పటి నుంచి పెట్టిన పెట్టుబడి చెప్తాను, దాన్ని బట్టి అంచనా వేసుకో. అలాగే వీడి తల్లికి వేవుళ్ళు రాగానే వ్యాపారసం పోయించానా, మంత్రసానికి సావలా బిళ్ళ పాత చీర ఇచ్చాను. అర్థమైంది మహాప్రభు, అర్థమైంది. మీ వాడు పుట్టిన దగ్గర నుంచి అతనికైన ఉగ్గు, ఆవలం, పాలు, పావుకోళ్లు, తిండి, బట్ట, వీడికైనా క్షవర కళ్యాణం మొత్తం వడ్డీతో సహా ఇప్పించాలంటారు. అంతేకాదు అవతల పెళ్లి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళై ఉండాలి, 4 ఎకరాల పొలం ఉండాలి, ఒక్కతే అమ్మాయి ఉండాలి. పెళ్ళైన మరుక్షణమే వాళ్ళ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరు మీద రాసి వాళ్ళు గోవిందా 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 అని వీధుల మీద అడుక్కోవాలంటారు. అంతేనా? చెప్పగానే అల్లుకుపోతావయ్యా, అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇదిగో నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో, నా సంభావిస్తారా? ఎందుకేమన్నాయా దాచుకుంటానా? ఎలా డబ్బు నీ మొహాన్ని కొడతాను. వారికి పెళ్లి అవుతుందా? శోభనం అవుతుందా? 16 రోజుల పండగ అవుతుందా? అవుతుంది. అమ్మాయి కడుపులో కాయ కాస్తుందా? కాస్తుంది. వారికి బారసాలు చేయాలా? చెయ్యాలి. అది నువ్వే చేయాలి కదా. ఆ బారసాల డబ్బు ఈ బారసాల డబ్బు ఒక్కసారి కొట్టాను మొహాన. ఈ టైపులో కొట్టారా? అరే నీకు కట్టింగే, నీ కట్టింగేరా అయ్యా. ఏంట్రా ఇవాళ పొద్దు నుంచి ఒక్క సన్నాసి కూడా కనపడలేదు. అదిగో ఎవడో బ్లడ్ ఉన్న వాళ్ళు అన్నాడు గురు. దాన్ని ముందు నేను చూశాను. ముందు నాకు దొరికింది. అదేం కుదరదు, నాకు ఇచ్చే. నా సంగతి తెలవదేమో. ఒకే గుండి ఒకే దెబ్బ. ఏమిటయ్యా, ఏమిటి గొడవ? ఏం లేదు, ఏమీ లేదంటావేటయ్యా? ఏదో దాస్తున్నట్లు చూపించు. గట్టిగా అరవకయ్యా. అయితే 500 రూపాయలు ఇచ్చే. 500 రూపీస్ ఇచ్చే ఇచ్చే. ఇదంతా ఖరీదు చేయదయ్యా. ఏమిటి బాబు ఖరీదు కడుతున్నారు? పంపించిన నా బంగారు కడ్డీ కింద దొరకలేదు కదా. పొద్దు నుంచి వెతుకుతున్నా. అబ్బే కడ్డీ లేదు, కణిక లేదు. నువ్వు ఇలా రావయ్యా మగడా. అయ్యో నా బంగారు కడ్డీ. అల్లరి కాకముందే ఓ 100 ఇలా పడే. 100 లేవు. ఏమండి, ఏదో లావాదేవీలు పడుతున్నారు, ఏదైనా దొరికిందా? అబ్బే లేదండి. 100 లేకపోతే నీ చేతులున్న ఉంగరం ఇచ్చేసే. నా అదృష్టం ఇంతేం సరిపెట్టుకుంటా. చూడు చిట్టి తండ్రి, ఈయన గారి దగ్గర ఉంగరాలు లేవు కాబట్టి నువ్వే ఈయన గారికి 100 రూపాయలు ఇచ్చి ఈ కడికి నువ్వే తీసుకో. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కణికిలేదు నువ్వు. ఏయ్ పల్లెటూరు బయట, నీకు దొరికింది బంగారం కాదు, కాకి బంగారం. దురాశకు పోయి దుఃఖపడకు. ఏయ్ చండి, ఈయన నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు. మాకు మధ్య లక్ష లావాదేవీలు ఉంటాయి. మధ్యలో నువ్వేంటి? ప్రతిసారి మన ఇద్దరికి క్రాసింగ్ ఏంటి? నువ్వు పదవే. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ గా పదండి, నేను వస్తాను. పోలీసా? అయ్యి బాబాయ్ నీ కడుగు నువ్వే ఉంచుకో. ఏయ్ నిన్ను గురు బొగ్గలాడుతుంది. చేయండి, నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఈ కణిక నువ్వే ఉంచుకో.